అశ్వరావుపేట నియోజకవర్గం మంచిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా దయ ప్రేమ అన్ని కలిగినటువంటి ప్రజలు. పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నన్ను ఆశీర్వదించారు, నా వెన్నంటి నిలబడ్డారు. మీరు చేయబట్టుకనే ఆ పల్లా రాజేశ్వరరెడ్డి 100 కోట్ల రూపాయలు పెట్టినా నేను డబ్బు లేని వాడిగా పోరాడితే 1,50,000 ఓట్లు ఇచ్చినారు. మీరు నాకు కేవలం 6,000 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. ఇక ఈసారి ఆ పొరపాటు జరగకుండా దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు చాలుగా. ఇక పోయినసారి రెండో ప్రాధాన్యత ఓటేసి పోయినసారి ఓటింగ్ 20,000 ఓట్లు చిత్త అయిపోయినాయి. రవాణా 20,000 ఓట్లు ఆ బ్యాలెట్ పేపర్ మీద 1 నెంబర్ వేయాల్సింది పోయి జై మల్లన్న అని రాసింది. దాని మీద ఒక ఆయన రక్త తిలకం దిగిపోయింది, దాని మీద ఒక ఆయన జిందాబాద్ పెట్టి అన్ని చెల్లకుండా పోయాయి. 1 నెంబర్ వేస్తే కదా అది వ్యాలిడ్కి వచ్చేది. ఇగో ఇట్లా ఓటర్కు అవగాహన కూడా కల్పించాలి. మనం గ్రామ స్థాయిలో ఎవరైతే క్లస్టర్స్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఓటర్ దగ్గరికి పోయి ఈ ఓటు ఎట్లేయాలనేది మనం క్లియర్గా చూపించాలి. పెన్ను తీసుకొని అక్కడనే పెన్ను ఇస్తారు, ఆ పెన్ను తీసుకొని తీన్మార్ మల్లన్న అని సీరియల్ నెంబర్ ఉంటుంది, దానికి ఎదురుగా గడిలో డబ్బాలో 1 నెంబర్ వేసి మళ్ళీ మరత పెట్టి అందులో వేసేసి రావాలి. ఇక అక్కడ కూర్చొని 1, 2, 3 అని వేసుకుంటూ పోతే పోయినసారి ఎలక్షన్ లెక్క అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పడిన ఓటును చెల్లే విధంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అత్యంత కీలకమైనటువంటి బాధ్యత. ఇక అంతేకాదు సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళ అభ్యర్థుల పరిస్థితి చూస్తూనే ఉన్నారు. ఎక్కడికి పోయినా ఒకటే మాట, మళ్ళీ ఎందుకు వచ్చినావు అనేది మేము చేసేస్తాం, ఈసారి పోయినసారి అంటే అటు ఇటు అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ బాధ్యతతో వస్తా ఉన్నా, ఏం చేస్తామో చెప్తా ఉన్నాం. ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వచ్చినాం. కాబట్టి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి వేడుకుంటా ఉన్నా, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అత్యంత జాగ్రత్తగా గెలిపించి ఆదినారాయణ గారి ఆత్మగౌరవాన్ని, పొంగులేటి సీనన్న ఆత్మగౌరవాన్ని మరింత పైకి లేపాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అలాగే బట్టి విక్రమార్క గారు కానీ ఇవాళ తనదైన మార్కు రాజకీయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చూపిస్తా ఉన్నారు. వాళ్ళందరి ఆశయాలు నెరవేర్చడం కోసం పట్టభద్రులంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పి చెప్పడం కోసం మనమంతా మరోసారి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ నాదైపోగానే మళ్ళీ మీ ఉన్నట్టున్నాయి స్థానిక సంస్థలు, అవి ఇప్పుడే వస్తా ఉన్నాయి. ఓట్లున్నాయి పోయి ఏమన్నా కాదు కానీ. సో సోదరులారా, ఒకసారి ఒక్కొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఎవరైనా కూడా ఇటు అటుగా ఉంటే కూడా వాళ్ళని బుద్ధిగరించి వాళ్ళకు నిజాలు వాస్తవాలు చెప్పి మన వైపు తిప్పుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఫైనల్ గా అశ్వరావుపేటలో నాకు ఇంత ఈజీగా ఉంటుంది వర్కౌట్ అని నేను అనుకోలేదు. కాబట్టి సోదరులారా, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అర్జెంటుగా పినపాక పోవాలి కాబట్టి మీ అందరితో సెల్ఫీ దిగలేకపోతున్నందుకు క్షమించమని కోరుతూ, నేను అశ్వరావుపేటకు నన్ను పినపాక తోలించాల్సిందిగా మీ అందరి పెద్దలందరికీ వేడుకుంటా ఉన్నాను.